గత 5 రోజులుగా త్రినయని సీరియల్ యాక్టర్ మరణం సోషల్ మీడియాలో వైరల్గా మారింది. 42 సంవత్సరాలకి ఆమె మరణించడం, ఆ తర్వాత జరిగిన సంఘటనలు అందరినీ షాక్కు గురిచేశాయి. ఆమె మరణం మరవక ముందే ఆమె భర్త బలన్ మరణానికి గురి కావడం అనేది మరో చేదు వార్త అనే చెప్పాలి. అయితే చంద్రకాంత్ మరణించడంతో ఆయన కుటుంబం అనాథలుగా మిగిలిపోయారు. చంద్రకాంత్ గారికి గతంలోనే మ్యారేజ్ అయింది. అమ్మ, నాన్న, ఒక బ్రదర్, ఒక సిస్టర్, 2 పిల్లలు ఉన్నారు. 2004లో శిల్ప అనే అమ్మాయిని ప్రేమించారు. అప్పుడు పెద్దలు ఒప్పుకోకపోవడం వల్ల 11 ఏళ్ల వాళ్ళ ప్రేమ ప్రయాణం జరిగింది. పెద్దలను ఒప్పించి 2015లో పెళ్లి చేసుకున్నారు ఈ జంట. వీరికి ఒక పాప, ఒక బాబు ఉన్నారు. పెళ్లి తర్వాత కూడా చాలా అన్యోన్యంగా ఉన్న ఈ జంట పవిత్ర గారి పరిచయం తర్వాత విభేదాలు తలెత్తాయట. కొట్టడం, తిట్టడం, ఇంటికి రాకపోవడం, పవిత్ర గారికి ఫోన్ చేస్తే తను నా భర్త, నేను పంపను అనేవారట. పిల్లల కోసం ఇన్ని నాళ్ళు ఉన్నారు, ఇప్పుడు మాకు అన్యాయం చేసి వెళ్ళిపోయారు అంటూ శిల్ప గారు ఎమోషనల్ అయ్యారు. బాధతో చందు గారు తీసుకున్న ఈ నిర్ణయం వల్ల తన చిన్న పిల్లలు తండ్రి లేని వాళ్ళుగా మిగిలిపోయారు.